అని నగరమంతా వెతుకుతున్నారు. ఆదిల్ షాయుల ఆలోచనల్ని ముందే పసిగట్టిన శివాజీ వాళ్లకి దొరక్కుండా తిరుగుతున్నారు. వాళ్లతో యుద్ధం చేయడానికి భయపడి కాదు. అప్పుడు శివాజీతో పాటు కేవలం సర్వ సైన్యాధిపతి బాజీ ప్రభు దేశ్ పాండే ఇంకో 600 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. 600 మందితో 10,000 మందిపై యుద్ధానికి వెళ్లడం కష్టమని శివాజీకి తెలుసు. పన్వాలా కోటలో ఉన్న ధాన్యశాలలో ఉన్న మొత్తం ధాన్యం ఖాళీ అయితే ఆదిల్ షాయిల్లోని కొంతమంది సైనికులు ఆహారం సేకరించడానికి వెళ్తారు కదా. ఇదే ఆలోచన శివాజీకి వచ్చింది. కొన్ని నెలలు గడిచాయి. ధాన్యాగారంలోని ధాన్యం ఖాళీ అయిపోయింది. శివాజీ ఊహించినట్టే ఆదిల్ షాయిలు సైన్యంలోని కొంత భాగం ఆహారం కోసం మరో దేశానికి బయలుదేరారు. శివాజీ తప్పించుకునే సమయం ఆసన్నమైంది. పన్వాలా కోట నుంచి రంగీ నారాయణ్ అనే మరాఠా నాయకుడు పాలిస్తున్న విశాల్ఘట్ కోటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అది వర్షాకాలం.